మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. యుక్రెయిన్ రాజకీయ సైనిక వర్గాలతో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. యుక్రెయిన్ రక్షణ మంత్రి మైఖేలో ఫెదరోవ్ను ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ పదవి నుంచి తొలగించారు. డ్రోన్ సాంకేతికతను యుద్ధ రంగంలో విరివిగా ఉపయోగించి రష్యాకు గట్టి సవాల్ విసిరిన ఘనత ఫెదరోవ్కు ఉంది. అయితే యుక్రెయిన్ సైన్యాధ్యక్షుడు జనరల్ ఒలెగ్జాండర్ సిర్కీతో ఏర్పడ్డ తీవ్ర విభేదాల కారణంగా రక్షణ మంత్రిపై జెలెన్స్కీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆకస్మిక మార్పు యుక్రెయిన్ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అత్యంత ప్రజాదరణ పొందిన రక్షణ మంత్రిని తొలగించడాన్ని నిరసిస్తూ రాజధాని కీవ్తో పాటుగా పలు నగరాల్లో వేలాది మంది ప్రజలు, ముఖ్యంగా యువత వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రక్షణ మంత్రి మైఖైలో ఫెదోరోవ్ను తొలగిస్తున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. కేవలం 6 నెలల కాలం మాత్రమే రక్షణ మంత్రిగా పనిచేసిన 35 ఏళ్ల ఫెదోరోవ్ ఆధునిక సాంకేతికతతో ఉక్రెయిన్ సైన్యాన్ని ఆధునీకరించడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఫైబర్ ఆప్టిక్ డ్రోన్లు, సుదూర శ్రేణి క్షిపణుల ఉత్పత్తిని పెంచి రష్యాలోని చమురు క్షేత్రాలపై దాడులు చేయడంలో కీలక వ్యూహకర్తగా నిలిచారు. రష్యా సైన్యం వాడుతున్న స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం ద్వారా శత్రువుల డ్రోన్ వ్యవస్థను దెబ్బతీశారు. అయితే సాంకేతికతతో కూడిన ఆధునిక యుద్ధ వ్యూహాలు కావాలన్న రక్షణ మంత్రి నిర్ణయాలను పాత పద్ధతుల్లోనే నమ్ముకున్న సైన్యాధ్యక్షుడు జనరల్ ఒలెగ్జాండర్ సిర్స్కీ వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇద్దరి మధ్య నెలకొన్న ఈ విభేదాలు ఉక్రెయిన్ రక్షణ సామర్థ్యానికి అడ్డంకిగా మారాయని జెలెన్స్కీ అభిప్రాయపడ్డారు. ఇద్దరూ కలిసి పనిచేసే పరిస్థితి లేకపోవడం వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్ భద్రతా సంస్థ అధిపతిగా ఉన్న ఎహ్వెన్ ఖమారాను తాత్కాలిక రక్షణ మంత్రిగా నియమించారు. మరోవైపు ఈ నిర్ణయంపై ఉక్రెయిన్ రక్షణ రంగానికి చెందిన ప్రముఖులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రక్షణ మంత్రికి మద్దతుగా వాయుసేన డిప్యూటీ కమాండర్ పావ్లో ఎలిజారోవ్, అలాగే ప్రముఖ డ్రోన్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఫెదోరోవ్ తొలగింపు ఉక్రెయిన్ విజయానికి తీరని నష్టమని వారు పేర్కొంటున్నారు. అయితే మాస్కోలో రష్యా మాత్రం ఈ మార్పుపై స్పందిస్తూ కీవ్ రక్షణ మంత్రి ఎవరైనా తమకు అనవసరమని, శాంతి చర్చలకు ముందుకు వచ్చే బాధ్యతాయుతమైన నాయకత్వం మాత్రమే తమకు కావాలని వ్యాఖ్యానించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.